హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్రిస్పీ క్రిస్పీ యమ్మీ యమ్మీ పన్నీర్ పాప్కార్న్. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక కూడా వాళ్ళకి చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో మనం చూసేద్దాం. పన్నీర్ పాప్కార్న్ని రెడీ చేయడానికి ముందుగా మనం 150 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుందామండి. పన్నీర్ని తీసుకొని పన్నీర్ని కట్ చేసి పెట్టుకుందాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసి వెంటనే తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, పావు టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, తర్వాత 4 టీ స్పూన్ల లెమన్ జ్యూస్, 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో ఇదంతా వేసేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలకి మంచిగా పట్టించి హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం 3 టీ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి పెట్టుకుందామండి పల్చగా. బ్రెడ్ క్రమ్స్ని కూడా రెడీ చేసి పెట్టుకుందాము. ఆయిల్ని కూడా హీట్ చేసుకుందామండి. పన్నీర్ మంచిగా మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్లో ఒక్కొక్క పన్నీర్ ముక్కను తీసి కార్న్‌ఫ్లోర్లో డిప్ చేస్తూ బ్రెడ్ క్రమ్స్లో వేయాలి. వేసి ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నింటినీ చేయాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి అన్నింటినీ. వేడివేడిగా క్రంచీ క్రంచీ యమ్మీ యమ్మీ పన్నీర్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. ఇది టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.